హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో బెల్లం తాలికలండి. చాలామంది హారిది అని కూడా అంటూ ఉంటారు. నా వీడియో మీరు చూస్తున్నట్టయితే మీరు ఏ లాంగ్వేజ్లో ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు కదండి. మనకి ఆల్రెడీ ఫస్ట్ వీక్ అయితే స్టార్ట్ అయింది. సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి ఈ బెల్లం తాలికలండి. సో ఈజీగా ఎలా చేయాలో అనేది నేను నా వీడియోలో షేర్ చేసేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చేసి అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యం పెట్టండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ప్రాసెస్ అనేది చాలా ఉంది, చాలా కష్టమేమో అనుకుంటూ ఉంటారు. లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఏదైనా ఇంట్రెస్ట్తో చేయాలి, సో చాలా ఈజీగా అయిపోతుంది. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మందంగా ఉండే ప్యాన్ అనేది పెట్టుకోవాలండి. కొంచెం లావుగా ఉంటుంది కదా, సో అది పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. టీ గ్లాస్ ఉంటుంది కదా, నేను మీకు అన్ని క్వాంటిటీస్ అనేవి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న టీ గ్లాస్ అనేది తీసుకోండి. దాంతో ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకుందాము. ఇవి హాట్ వాటర్లో ఫాస్ట్గానే కరిగిపోతాయండి. నెక్స్ట్ ఇందులోనే 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండి వేసుకోవాలి. ఎందుకంటే మనం అందులో వేసుకునే తాలికలు అనేది రెడీ చేసుకోవాలి కదా, సో దానికి ఇదే యూస్ చేస్తాము. మనం వేసుకున్న వాటర్లోకి ఈ పిండి అనేది కొంచెం ఇలా గట్టి పడుతుందండి. మనం లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. ఆ పిండి అనేది లోపల చాలా కుక్ అవుతుంది, మెత్తగా సాఫ్ట్గా అయిపోతుందండి. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కూల్ అయ్యే వరకు. నెక్స్ట్ కొంచెం కూల్ అయిన తర్వాత లైట్ వామ్గా ఉంటుంది కదా, ఆ టైంలో మనం తీసుకోవాలి. రౌండ్ బాల్స్లా తీసుకొని మనం ఒక ప్లేట్ మీద ఇలా ప్రెస్ చేసుకుంటూ తాలికలు అనేవి చేసుకోవాలండి. మనకి చేతికి అంటుకోకుండా మనం పొడిపిండి అనేది జల్లుకుంటూ చేసుకుంటే సరిపోతుంది. మనకి కొంచెం ప్రాసెస్ అనేది ఇక్కడే పడుతుందండి, రిమైనింగ్ అంతా చాలా ఈజీ అయిపోతుంది. ఇంట్లో కిడ్స్ ఉంటే కిడ్స్ కూడా మనకి చేయమని చెప్పండి, వాళ్ళకి కొంచెం యాక్టివిటీ కింద కూడా ఉంటుంది, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు. సో మనకు వచ్చిన పిండి అంతా సో అలా తాలికలు చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అండి, అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్ అనేది యాడ్ చేసుకోండి, ఆర్ వేరే ప్యాన్ అయినా, బట్ కొంచెం మందంగా ఉండేది యాడ్ చేసుకోండి. ఐ మీన్ కొంచెం లావుగా ఉండేది, ఎందుకంటే మనం చేసే ప్రాసెస్ అనేది కింద మాడు పట్టకుండా ఉంటుంది కదా, సో కొంచెం మందంగా ఉండేది యాడ్ చేసుకొని మనం బియ్యం పిండి తీసుకున్నాం కదా 2 కప్స్ ఆఫ్, అదే సేమ్ కప్ తీసుకోండి. అదే సేమ్ కప్తో 2 కప్స్ ఆఫ్ బెల్లం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి కొంచెం స్వీట్గానే ఉండాలండి. కొంచెం స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ ఆఫ్ బెల్లం కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 2 కప్స్ ఆఫ్ బెల్లం యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను, సేమ్ కప్ అండి. నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న కప్ ఆఫ్ కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా, ఆ టైంలో మనం చేసిన తాలికలన్నీ కొంచెంగా తీసుకుని విరగకుండా అందులో యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫోర్స్గా వేసేసిన వెంటనే విరిగిపోతాయి. మనం ఆల్రెడీ కలిపేటప్పుడు కూడా కొంచెం విరుగుతాయి కదా, సో ముందే కొంచెం విరగకుండా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్వీట్ అనేది కొంచెం చిక్కగా రావడానికి మనం తీసుకున్న బియ్యం పిండి అనేది ఒక 2 to 3 స్పూన్స్ అనేవి ఇందులో యాడ్ చేసుకోండి. కొంచెం వాటరీగా అవ్వకుండా కొంచెం చిక్కగా టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టుకోవాలి. మనం ఎక్కువ గరిటతో తిప్పినా సరే మనం యాడ్ చేసుకున్న తాలికలు అనేవి విరిగిపోతాయండి, చాలా చిన్న పీసెస్గా అయిపోతాయి. మనం గరిటె పెట్టి అస్సలు మూవ్ చేయకూడదు. స్వీట్ మొత్తం అయిపోయిన తర్వాత మూవ్ చేస్తే అవి అస్సలు విరగకుండా ఉంటాయి. సో అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లోనే గిన్నె ఇలా మూవ్ చేస్తూ కలుపుకుంటే స్వీట్ సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఇందులోనే కొంచెం ఫ్లేవర్కి వాటర్లో యాలకుల పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపించాను బట్ చెప్పడం మర్చిపోయాను, సారీ. సో చూస్తున్నారు కదా, మనకి స్వీట్ అనేది ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. కొంచెం వాటరీగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారండి. తెలియని వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి నాకు రివ్యూ అనేది షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.